ఇవాళ ఆఫ్రికాకి పంపించేస్తున్నారు అమెరికా నుండి. ఎవ్వడు వాళ్ళ సపోర్ట్గా లేరు. ఆఫ్ఘనిస్తాన్ పంపించేస్తానన్నా ఎవ్వరు ఆపేది లేదు. లేకపోతే కనుక బ్రెజిల్కి పంపించేస్తానన్నా ఎవ్వరూ ఆపేది లేదు. ఊరికి స్టేట్మెంట్ ఉంటాయి, కానీ అమెరికన్స్ అనట్లేదు. ఎందుకని? వాళ్ళందరి వల్ల బాధపడ్డటువంటి వాళ్ళు కాబట్టి. భారతీయులకి ఇప్పటిదాకా ఉన్నటువంటి పేరు, ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా సంస్కారవంతంగా ఉంటారు, బాధ్యతగా ఉంటారు, కష్టపడతారు, రాత్రి పగలు పనిచేస్తారు. ఈ పేరు వల్లనే భారతీయులు అంటే అన్ని చోట్ల మంచి పేరుంది. కానీ ఇప్పుడు రూటు మారింది. విచిత్రమైనటువంటి వ్యవస్థల వైపుకి వెళ్తున్నారు. మన వాళ్లే బ్లాక్మెయిలర్లుగా కొన్ని చోట్ల, మన వాళ్లే అసాంఘిక, అలాగని అందరూ అంటారు 100కి 5% మంది. ఒకప్పుడు 0.00001% కూడా లేనటువంటిది. అంటే విదేశాలు వెళ్ళాడు అంటే చాలా సిన్సియర్గా అక్కడ బాధ్యత గల పౌరుడిగా తిరిగినటువంటి వాళ్ళల్లో మొదట్లో 0.00001 దగ్గర నుంచి ఇప్పుడు 5% దాకా వచ్చిందంటే భయపడాల్సిన సందర్భం. ఎందుకంటే ఒక వెధవ చేసే పని వలన భారతీయుడు చేశారు అంటారు తప్పించి అక్కడ సుబ్బారావు చేశాడు, అప్పారావు చేశాడు అన్నారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇక చేసినటువంటి వ్యక్తి పేరు కాదు, ఎక్కడోడు అన్నది. ఇవాళ రోజున చొరబాటుదారులు అన్నటువంటి పేరుతో బయటికి తరిమేస్తుంటే ఎవరినైతే మెక్సికో కానీ లేకపోతే కొలంబియా కానీ ఇట్లాంటి చోట్లన అక్కడ ప్రభుత్వాలు ఏడుస్తున్నాయి, కానీ ప్రజలు అమెరికన్స్ ఎవరు తప్పుపట్టట్లేదు. ఎందుకు? వాళ్ళు చేసిన అరాచకాలను దృష్టిలో పెట్టుకుని. మన వాళ్ళు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఎన్ఆర్ఐలు.